భారీ అంచనాల నడుమ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ మూవీ 'గేమ్ చేంజర్' జనవరి 10న చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది. కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన 2 గంటల 44 నిమిషాల రన్ టైమ్ ఉన్న 'గేమ్ చేంజర్'కు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ తొలి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించింది. అతి తక్కువగా 'గేమ్ చేంజర్' సినిమాకు పాన్ ఇండియాలో తొలి రోజున 51 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సన్నిల్క్ సంస్థ తెలిపింది. వాటిలో తెలుగు నుంచి 41.24 కోట్లు రాగా హిందీ బెల్ట్లో 7.5 కోట్లు, కర్ణాటకలో 10 లక్షలు, తమిళంలో 2 కోట్లు, మలయాళంలో 3 లక్షలుగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అంటే ఎక్కువగా తెలుగు రాష్ట్రాలలో నెట్ కలెక్షన్స్ ఉంటే అతి తక్కువగా మలయాళంలో ఉన్నాయి. నెట్ షోలు పూర్తి అయ్యేసరికి ఇక రెండో రోజు 'గేమ్ చేంజర్' కలెక్షన్స్ తగ్గినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు రెండో రోజున ఇండియాలో 12 కోట్ల నెట్ కలెక్షన్స్ నమోదు అయినట్లు సన్నిల్క్ సంస్థ తెలిపింది. అయితే నైట్ షోలు పూర్తయ్యేసరికి ఈ లెక్కలు మారే అవకాశం ఉంది. కానీ ఎలా చూసుకున్నా మొదటి రోజు కంటే రెండో రోజు మాత్రం 'గేమ్ చేంజర్' వసూళ్లు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మించిన పొలిటికల్ థ్రిల్లర్ 'గేమ్ చేంజర్' దేశీయ బాక్సాఫీస్ వద్ద రెండు రోజుల్లో 63 కోట్ల నికర వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. పూర్తి కలెక్షన్స్ తెలిసాక ఈ లెక్కలు మారే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే వరల్డ్ వైడ్గా తొలి రోజు 'గేమ్ చేంజర్' 56 కోట్ల షేర్, 92 కోట్ల గ్రాస్ రాబట్టిందని పలు ట్రేడ్ వెబ్సైట్స్ తెలిపాయి. అలాగే 221 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్కు ఫిక్స్ అయిన బ్రేక్ ఈవెన్ టార్గెట్ 223 కోట్ల కలెక్షన్స్తో తొలి రోజున 25% వరకు రికవరీ అయినట్లు పేర్కొన్నాయి. అయితే మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' మూవీ 186 కోట్ల గ్రాస్ కలెక్షన్స్